నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో యాక్చువల్గా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఒక అతనైతే బాగా ఫేమస్ అవుతున్నాడు. అతని పేరు అప్పాజీ అలియాస్ మల్లికార్జున ముత్య. ఇతను ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి కొంతమంది ప్రముఖ నాయకులను కలుస్తున్నారు, బిజినెస్ మ్యాన్స్ని కలుస్తున్నారు. సో అతను సోషల్ మీడియాలో బాగా ఎలివేషన్ పెంచుకుంటున్నాడు. అతనికి కాలజ్ఞానం తెలుసు, భవిష్యవాణి తెలుసు, ప్రజల పేర్లు చెప్పేస్తున్నాడు, ప్రజల ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నాడు, ప్రజలకి ఎవరితో గొడవ ఉందని చెప్పేస్తున్నాడు, రేపు పొద్దున్న నీకేం జరగబోతుందని చెప్పేస్తున్నాడు, ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్పేస్తున్నాడు. అసలు ఏంది, అసలు ఆయన ఎవరు అనే పూర్తి అంశాలు మీ దగ్గర కొన్ని సమగ్ర సమాచారం ఉందంట. అసలు ఏంటి ఆ సమాచారం మీ మాటల్లో? అంటే ఒక వ్యక్తి గురించిన పూర్తి సమాచారం సేకరించేటువంటి అవసరం కానీ అన్నిటి విషయం ఏంటంటే నేను ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. ఆ వ్యక్తి సమాజానికి అనర్థం అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి చేస్తున్న విషయాలు సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ వ్యక్తి సమాజానికి ఈ వ్యక్తి ఖచ్చితంగా అప్పాజీ అనేటువంటి వ్యక్తి నాకు మొత్తం కాలజ్ఞానం తెలుసు, నా భవిష్యత్తు చెప్పగలను, దైవాంశ సంభూతుని నేను చెప్పుకుంటున్నాడు. ఈ పర్టికులర్ పదాలతో నేను విభేదిస్తాను. ఈ వ్యక్తి దైవాంశ సంభూతుడు కాదు. ఈ వ్యక్తి కాదు, ఏ వ్యక్తి దైవాంశ సంభూతుడు కాదు. అది కరికి భగవాన్ గా చెప్పుకునేటువంటి వ్యక్తి కావచ్చు, మల్లికార్జున ముత్య కావచ్చు, లేదు అంటే సమయక్సు సంవై ఎవరైనా కావచ్చు, ఈవెందో పుట్టపతి సాయిబాబా కూడా కావచ్చు. ఎవరైనా సరే దైవాంశ సంభూతుని అని చెప్పుకునేటువంటి పదజాలంతో నేను వ్యతిరేకిస్తా. ఇప్పుడు నెత్తి నుంచి శివలింగాలు తీశాడు ఒక అతను, వెంటనే పొలోమని రాజకీయ నాయకులు కాళ్ళ మీద పడ్డారు. రాజకీయ నాయకులు కాళ్ళ మీద పడ్డ తర్వాత సామాన్య ప్రజలు నమ్మారు. సామాన్య ప్రజలు నమ్మిన తర్వాత నేను దేవుడిగా ప్రచారం కావచ్చు అనుకున్నాడు. ఆ ప్రచారం కావటం కోసం ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, మంచి పనులు చేశాడు. ఎందుకు చేశాడు? తను చేసేటువంటి విషయాలను బయట చర్చించుకున్నారంటే తన చుట్టూ ఉన్న జనాలు తనను సపోర్ట్ చేసే వాళ్ళే ఉండాలి. అందుకే మంచి చేశాడు. ఆ వేరకు మంచిని మంచి అంటాం, చెడించాడు అంటాం. కానీ తీరా అతను చనిపోయిన తర్వాత ఆస్తులు ఎడిపోయాయో కూడా తెలియదు పాపం. మరి అది కనిపెట్టుకోలేకపోయాడే, అది కనిపెట్టుకోలేకపోయాడు కదా. అందరి విషయాలను ముందే చెప్పగలిగినటువంటి ఆ వ్యక్తి, జుట్టో నుంచి శివలింగాలు తీయగలిగిన వ్యక్తి, నోట్లో నుంచి బుడద తీయగలిగినటువంటి వ్యక్తి, తన ఆస్తులు ఎవరు పరమవుతున్నాయో తెలుసుకోలేకపోయాడే, తనే మోసపోతున్నాను గ్రహించలేకపోయాడే. అంటే తర్వాత అందరూ చాలా మంది సైంటిస్ట్ చెప్పారు జుట్లో నుంచి శివలింగాలు ఎట్ట తీస్తారు, నోట్లో నుంచి బూడిదని ఎట్ట తీస్తారు అని చేసి చూపించారు, అది వేరే విషయం. తర్వాత కల్కి భగవానుడు నెత్తి నుంచి తేనె గారుతుందని చెప్పి ప్రచారం చేశారు. నెత్తి నుంచి తేనె గారిద్దట, అది ఎట్ట గారిద్ది అనేది తర్వాత చెప్పారు, చూపించారు. కానీ అట్ట నమ్మి పిచ్చి జనాలు గుళ్ళు కూడా కట్టారు, పూజలు చేశారు, హోమాలు చేశారు, పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి వచ్చారు అక్కడ పోయి. తీరా చూస్తే అతని మీద రైట్స్ జరిగితే సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళల మీద అక్రమాలు, మనసులు చంపటాలు, అనేక విషయాలు బయటపడ్డాయి. తర్వాత ఇది కూడా పోనీ. తర్వాత డేరా బాబా గురించి విన్నా ఉత్తరప్రదేశ్లో? విన్నా. డేరా బాబా చానాలు దేవుడని నమ్మారు. చానాలు ఆయనకు ఒక అతిశక్తులు ఉన్నాయి, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చెప్పగలడు అని నమ్మారు. కానీ తీరా మొన్న ఈ మధ్య ఏం జరిగింది? శవాల గుట్ట తేలింది అతని ఆశ్రమాలు. వీళ్ళంతా ఎందుకు ఉంటారు అంటే భూముల్ని కబ్జా పెట్టడం కోసం, ఆ కబ్జాలు కానరాకుండా ఉండటం కోసం, నల్లధనాన్ని వైట్ చేయటం కోసం, వైట్ని బ్లాక్ చేయటం కోసం, దీనికోసం ఉంటారు. వీళ్ళు వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సోషల్ మీడియా టీంలు పెట్టుకుంటారు. వీళ్ళు సోషల్ మీడియా టీంలు పెట్టుకొని వీళ్ళు కొంతమంది సమాచారం సేకరించి అది చెప్పి వాటిని దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే చెప్పబడ్డారో వాళ్ళ ద్వారా మా సమాచారాన్ని నా సొమ్మిది చూసి ఎంత గొప్పగా చెప్పగలిగాడని వీడియోల ద్వారా ప్రమోషన్ పెంచుకొని ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు. నాకు ఒక మాట చెప్పు, ఆయన తెలంగాణ వచ్చి కొంతమంది రాజకీయ నాయకులు కలిసారని నువ్వే చెప్తున్నావు. మరి నేను చెప్పడం కాదు, వీడియో కూడా ఉన్నావు. ఆయన నిజంగా దోషం చెప్పగలిగే పరిస్థితుల్లో ఆయన ఉంటే, ఆయన దైవాంశ సంభూతుడు అయి ఉంటే అతన్ని పోయి అందరూ కలుస్తారా? అతను వచ్చి అందరినీ కలుస్తాడా? అతనికి రాజకీయ నాయకులను కలవాల్సిన అవసరం ఏంటి అసలు? బేసిక్గా ఓ జ్యోతిష్కుడు, దైవాంశ సంభూతుడు, సమాజాన్ని మొత్తం చూడగలిగిన వ్యక్తి, రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియగలిగిన వ్యక్తి, అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఒకటి అర్థమైంది, మీరు చెప్పిన నాకు అర్థమైంది. బట్ ఒక అంటే మనలాంటి జర్నలిస్ట్ ఇల్లు అడగ్గా ఆయన ఏం చెప్పారంటే ఆయన కోసం వెళ్ళట్లేదు, ఆయన పక్కన వాళ్ళు డైలీ ఫోన్ చేసి బతిమలాడుతూ ఉంటారు, సో అందుకని జస్ట్ వెళ్ళి కలిసి వస్తా తప్ప అంతకుమించి నేను వెళ్ళను అని చెప్తున్నా. అది నాకు టైం కుదిరితే వెళ్తా, లేకపోతే టైం కుదరకపోని అబ్బా. నువ్వు దైవాన్ని సంబోతుడివి, దేవుడి దగ్గరికి మనిషి వస్తాడా? మనిషి దగ్గర దేవుడు పోతాడా? ఎవరు ఎక్కడికి పోవాలి? దేవుడిని మనం నమ్మాలి, కలవాలి. మనం గుడికి కొన్నిసార్లు దేవుడు కూడా మనిషి దగ్గరకు వెళ్తా ఉంటాడు కదా. అన్ని పూజలు పునస్కారాలు యోగాలు చేసినప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు నమ్మినప్పుడు పోతాడు. కానీ నా దగ్గర రాజకీయ నాయకుల దగ్గరికి పోతున్నాడు, పది మంది దగ్గరికి ఏం పోవట్లేదుగా. నీ దగ్గరికి ఆయన వచ్చాడా? నా దగ్గరికి అయితే రాలే. నీ దగ్గరికి వచ్చి ఉంటే సమాచారం నాకు. అదే రాజకీయ నాయకుల దగ్గరికి ఎందుకు పోతున్నారు పర్టికులర్ గా?
పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నాడు పర్టికులర్ గా? పవర్ లేని దగ్గర కూడా వెళ్ళారు కదా. పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతున్నాడు. నేను చూసినటువంటి వీడియోలో పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోయాడు. పవర్ అంటే ఆ ఏరియాలో దమ్మున్నాడు, వాళ్ళు తనని కలిస్తే ఆ వీడియో ద్వారా తనకి ప్రమోషన్ వస్తుంది అనుకున్న వాళ్ళ దగ్గరికే పోయాడు. ఎవరి దగ్గర పోతే నీ దగ్గరికి అయితే రాలే, నా దగ్గరికి అయితే రాలే, మన కెమెరా మన దగ్గరికి అయితే రాలే, మన వీడియో ఎడిటర్ దగ్గరికి అయితే రాడు కూడా నాకు తెలిసినంత వరకు. ఆయన దగ్గరికి పోవాలి మనలాంటి వాళ్ళం అయితే. ఆయనకి ప్రమోషన్ ఎలివేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి ఆయన పోతాడు. ఎందుకు? వాళ్ళతో ఆయనకు ఉండే అవసరాలు. వాళ్ళతో ఏం అవసరాలు ఉంటే ఇందా చెప్పిన డేరా బాబా అవసరాలు, ఇందా చెప్పిన కల్కి భగవాన్ అవసరాలు, ఇందా చెప్పినటువంటి వేరే వాళ్ళ అవసరాలన్నీ ఇతనికి కూడా ఉంటాయి. ఇది కారణం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఒక టీవీ ఛానల్ ఒక పరిశోధన చేస్తే తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఆ ఊరు ఏదో మన బోర్డర్లోనే ఉంటుంది కొంతవరకు. అయితే ఆ ఊరికి పోగానే అతనికి ఒక సైన్యం, ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ఆ విషయాలు అతను సేకరించి, అంటే ముందుగా అతన్ని మనం కలిసే ముందే కొన్ని మనకు సంబంధించిన విషయాలన్నీ సేకరిస్తారు. తెలియకుండా మనకు తెలవకుండానే మన విషయాలు సేకరిస్తారు. ఆ విషయాన్ని అక్కడ అతనికి చేరవేస్తారు. మన పోగానే మన మొబైల్ నెంబరు, మన పేరు చెప్పగలుగుతాడు. అదే మన వివరాలు ఇంకా ఎక్కువ తెలుసు అనుకో, ఆ వివరాలు కూడా చెప్పగలుగుతాడు. మన వివరాలు తెలిసిందంటూ 10లో 5 నిజమైనా సరే మనం ఏమనుకుంటాం, అమ్మో భలే చెప్పగలిగాడు స్వామీజీ అనుకుంటాం. వెంటనే నమ్మేసి దాన్ని ప్రమోట్ చేస్తాం, బయటకు వచ్చి చెప్తాం. ఇప్పుడు ఒక దైవాంశ సంభూతుడైన వ్యక్తి సోషల్ మీడియా ప్రమోషన్ ఎందుకు చెప్పాలి? అవసరమా దైవాంశ సంభూతుడికి సోషల్ మీడియా ప్రచారం? దేవుడికి సోషల్ మీడియా ప్రచారం ఉంటుంది అసలు? ఇది పిచ్చి కానీ. సో కాబట్టి ఇక నీకు అర్థం కావట్లేదా? ఏదో దాయటం కోసం ఇంకేదో బతికిస్తున్నారు. కాకపోతే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే చదువుకున్న ఏ ఒక్కరైనా సరే ప్రశ్నించడం నేర్చుకోండి. అతను ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, అతను దైవాంశ సంభూతుడిగా క్రియేట్ చేస్తుంది ఎవరు గుర్తుపెట్టుకోండి. అతన్ని ఎవరో క్రియేట్ చేశారు ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. నేను చెప్పిందంతా అదే. ఇప్పుడు ఎవరు చేశారంటారు? ఎవరు చేస్తున్నారని బయటపడాలి. అదే ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత లేకుండా ఇలాంటి అజ్ఞానాన్ని పెంచి ప్రజల మీద రుద్దుతూ ఉంటే ప్రజల్లో అజ్ఞానం పెరగడానికి కారణాలే. కాబట్టి చదువుకున్న వాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ గురించి చెడు సమాచారాన్ని, చెడు చేస్తున్నటువంటి ఇలాంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళు నమ్మొద్దని చెప్పండి. నేను చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే పరిశోధనకి మూలం ప్రశ్న లేకుండా ఈ సమాజం లేదు. మన చదువులు అనేది మార్కుల కోసం కాదు, ర్యాంకుల కోసం కాదు, విజ్ఞానం కోసం, ఆలోచన కోసం. ఆ జ్ఞానం ప్రశ్న ద్వారానే లేవనెత్తాలి. ప్రశ్నించగలిగినప్పుడే నీ జ్ఞానానికి అర్థం ఉంటుంది. కాబట్టి ప్రశ్నించండి. ఎవరితను అసలు ఇంకో విషయం మనకు తెలిసిన సమాచారం, ఈ ప్రశ్నించడం ఫలితంగా వచ్చిన సమాచారం, ఏదో ఫాదర్ని ఆ ఊరిలో కొట్టి చంపారు అని. ఎందుకు కొట్టి చంపారు? అబద్ధాలు చెప్తున్నాడు, నమ్మకాలతో ఆడుకుంటున్నాడు, నమ్మకాలతో వ్యాపారం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అనే కారణం చేత కొట్టి చంపారు అనేది. మన నిజమా కాదో తేలాలి. ఇంకా ఓకే, నేనేమి జ్యోతిష్కుని కాదు కాబట్టి నేను ఇదే నిజమని చెప్పను. నిజాలు చెక్ చేసుకోమని చెప్తాను. నేను జ్యోతిష్కుని కాదు కాబట్టి. ఇదే నిజమని చెప్పేవాడు, నిజమని నమ్మించేవాడు అలా ఉంటారు. రెండోది ఏంటంటే దేవుడు ఏ మనిషికి కూడా అతీతమైన శక్తులు ఇవ్వను. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట. ఏ మనిషికి కూడా దైవగుణం ఉండదు. దైవగుణం ఏ మనిషిలో లేదు, రాదు కూడా. ఉంది అని చెప్పేసి నమ్మటం, ఆ నమ్మిన దాన్ని పాటించడం మానమూర్ఖత్వం అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతిష్కులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే గోపి, ఇప్పుడు వాళ్ళు చెప్తారు 10లో 4-5 నిజమైతే జ్యోతిష్యులు అంటే సమాచారం తెలుసుకుని చెప్తారు, తెలియకుండా నేను చెప్పరు. ఇప్పుడు నేనున్నాను, ఏపీలో ఎవరు గెలుస్తున్నారో ముందే చెప్పగలిగాను, తెలంగాణలో ఎవరు గెలుస్తున్నారో చెప్పగలిగాను. నేను చెప్పేది ఒకసారి నిజం కావచ్చు, ఒక్కోసారి తప్పొచ్చు కాక. నేను బాగా చెప్పగలిగిన వాటిని ప్రమోట్ చేసుకుని నేను జ్యోతిష్కుని అని అనుకో, నమ్మేవాళ్ళు ఉండొచ్చు. మన ఢిల్లీ ఎన్నికల్లో నీతోనే ఒక వీడియో చేశాను, ఎవరు గెలుస్తున్నారో ముందే చెప్పగలిగాను. ఎవరు చెప్పగలిగాను? నేను జ్యోతిష్కుని గారు చెప్పగలిగానా? కాదు. ఒక రాజకీయాలు తెలిసినటువంటి జర్నలిస్ట్గా, పరిశోధకుడిగా, జర్నలిస్ట్గా నాకు తెలిసిన అంచనా మేరకు ప్రజల 3 ఎన్నికల్లో పనిచేసిన అంశాలు వీటన్నిటిని బేరీ చేసుకొని చెప్పారు. ప్రజలు 3 గమనించి చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని జ్యోతిష్కాన్ని ముడిపెట్టి నేను ఆ ప్రముఖ జ్యోతిష్యుడు కట్టా కార్తీక్ గారు ఢిల్లీలో ఎవరు గెలుస్తున్నారు చెప్తాను అనగానే ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని చెప్పి దాని తర్వాత ఆ వీడియోని ప్రమోట్ చేసుకున్నాను, గెలిచింది కాబట్టి. ఏపీలో ఎవరు గెలుస్తున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు కట్టా కార్తీక్ చెప్తారని చెప్పగానే ఏపీలో కూటమి గెలవబోతుందని చెప్పిన వీడియోని ప్రమోట్ చేసుకున్నాను అనుకో. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవబోతున్నాడు, అది కూడా కరెక్ట్ సీట్తో సహా చెప్పి 64 సీట్లతో గెలవబోతున్నాడు అని చెప్పేసి ప్రముఖ జ్యోతిష్కుడు కట్టా కార్తీక్ చెప్పారనుకో. అలాంటి 4 వీడియోలు చాలు మనని ఎక్కడికో తీసుకెళ్తాయి. నేనేం అట్లా చెప్పుకోను, నాకు జ్యోతిష్యం తెలవదు, ఆ జ్యోతిష్యం నేను నమ్మను. అదంతా ఒకటి భ్రమ, పిచ్చి నమ్మకాలు, మూఢత్వం. ఫైనల్ గా అప్పాజీ నిజమా అబద్ధమా? ఎవరైనా పుట్టించారా లేకపోతే అతనే ఇట్లా వెలుగులోకి వచ్చాడు? ఫైనల్ ఏముంటుంది అంటే ఫైనల్ లేదు, ఫస్ట్ లేదు. ఒకటే ఒకటి మాట, అప్పాజీ అనేది ఒక అబద్ధం. ఓకే,
అప్పాజీ అనేది అపనమ్మకం, అప్పాజీ అనేది ఒక అజ్ఞానం. సో దైవాంశ సంభూతునని తను చెప్పుకున్నటువంటి మాటలన్నీ అబద్ధాలు. అలాంటి శక్తులు అతనికి లేవు. అతనికి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వీడియోలో ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటి అంటే రేపు మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి, తర్వాత చెన్నైలో వరదలు వచ్చాయి. చెన్నై కొట్టుకుని పోయింది, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేకపోయాడు? రేపు ఎక్కడెక్కడ వరదలు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ భూకంపాలు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ ఉపద్రవాలు రాబోతున్నాయి చెప్పానండి. మన సైనికుల మీద పేరాపెత్తటువంటి ఉగ్రవాద తీవ్రవాద సంస్థలు దాడులు చేస్తూ ఉన్నాయి. ఆ విషయాలు ముందే చెప్పానండి, మనల్ని జాగ్రత్త పడతారు. ప్రభుత్వాలకి ఏ సమాచారం ముందే ఇవ్వనండి, భూకంపం పలానా చోట రాబోతుంది. ఢిల్లీలో భూకంపం వచ్చింది, అప్పాజీ చెప్పాడా? చెప్పినట్టు వీడియో ఉంది నీ దగ్గర? ఢిల్లీలో భూకంపం వస్తుంది అని ముందే చెప్పినటువంటి వీడియో ఉంటే చూపి నాకు, చూపి నాకు. కేరళలో వరదలు వచ్చాయి మొన్న, చాలా పెద్ద నష్టం జరిగింది, చాలా పెద్ద నష్టం జరిగింది. మరి కేరళలో ముందే వరదలు వస్తాయని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన వీడియో ఉంటే చూపి నాకు. లేదు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ఓకే, వాస్తవాన్ని గ్రహించండి. ఇప్పుడు తిరుపతిలో ఇలాంటి మూఢనమ్మకంతోనే ఒక పిల్లల్ని చంపేసుకుంది తల్లి, అవునా కదా? మన ప్రొఫెసర్ చదువుకున్న తల్లి పిల్లల్ని చంపేసుకుంది, ఏది చచ్చిపోయి మళ్ళీ బతికొస్తారని. మొన్న మంచి హైదరాబాద్లో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఏది తల్లి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని కొడుకు ఆ తల్లి బతికొస్తుందని చెప్పేసి భ్రమించేసి ఇంట్లోనే పెట్టుకున్నాడు శవాన్ని కూడా. అది ద్రాడు పిల్లలు. ఇలాంటి అజ్ఞానం ఇంకా సమాజం బతుకుతుంది. ఇలాంటి అజ్ఞానం నుంచి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద ఉంది. అందుకనే అప్పాజీ అయినా కల్కి భగవాన్ అయినా ఇంకో సమ్ ఎక్స్ అయినా సమ్ వై అయినా మనం వ్యతిరేకించాలి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.